హలో ఎవ్రీవన్, ఈ రోజైతే నేను రీసెంట్గా రిలీజ్ అయిన ఆ ఒకటి అడుక్కు మన అల్లరి నరేష్ మూవీ రివ్యూ చెప్పడానికి అయితే వచ్చేసాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన హీరో పేరు ఇందులో గణపతి. ఇతను సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉద్యోగి. తనకంటే ముందు తమ్ముడికి పెళ్లి చేస్తాడు మేనమామ కూతురునిచ్చి. తినకన్నా వయసు ఎక్కువ కావడంతో పాటు పెళ్ళైన తమ్ముడు ఉండడంతో అతనికి ఎవరూ పెళ్ళినివ్వడానికి ముందుకు రారు. సంబంధాలు చూడడంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు హీరో. అప్పుడు మ్యాట్రిమోనీ సైట్ ద్వారా హీరోయిన్ సిద్ధి పరిచయం అవుతుంది. ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి ఏమో నేను మీకు కరెక్ట్ కాదు అని తిరస్కరిస్తుంది. కానీ ఇద్దరు సన్నిహితులుగా మంచి స్నేహితులుగా మెలిగిపోతారు. మ్యాట్రిమోనీలో తన పేరు నమోదు చేసుకుని అబ్బాయిల దగ్గర డబ్బులు దోచే కిలాడి సిద్ధి అని వార్తలు ఎందుకు వచ్చింది? ఓ మ్యాట్రిమోనీ సంస్థ ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది? పెళ్లి కాని అబ్బాయిలు ఏ విధంగా మోసపోయారు? సిద్ధి ఎవరు అనే దాని మీద సినిమా మొత్తం తిరుగుతుంది. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆ ఒక్కటే అడుగు అవుట్ అండ్ అవుట్ కామెడీ అయితే కాదు. టైటిల్ తీసుకొని కామెడీ కోటింగ్ ఇస్తూ సీరియస్ సినిమా తీశారు. ప్రస్తుతం చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. సో దాని మీద సినిమా నడిచింది. కథలో అయితే విషయం ఉంది. ఫేక్ పెళ్లి కూతురు కాన్సెప్ట్ కొత్తది, కానీ దాని చుట్టూ కామెడీ జనరేట్ చేయడంలో ఆ ఒక్కటే టీం అయితే కొంచెం ఫెయిల్ అయిందని చెప్పచ్చు. ఒక్కసారి అయితే సినిమా అయితే చూడొచ్చు. ఓవరాల్గా సమాజంలో జరిగేదాన్ని తీశారు. నైస్. కానీ ఇంకొక మంచి మూవీతో మన ముందుకు రావాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి, ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.